French film made something called Silent House. Yeah, the whole film has been shot with whole film. 1.5 hour film has been done in one take, one shot. Yeah, I mean, it's not, the question is not so much really about using lengthy takes, but I think there are a lot of applications to it. Because a 1.5 hour film to do in one shot, the kind of film it is, and there will be so many things involved in that. ఈ కథ కోసం ఈ కెమెరా వాడారా అసలు కెమెరా That's a superb question. I want to hug you for this. Superb, you know. ఇప్పుడు డెఫినెట్లీ నాకు ఆ పైత్యం కొంచెం ఉంది. మీరు చెప్పిందంటే ఐ విల్ అగ్రీ. బట్ ఈ సినిమా మాత్రం దైవ సాక్షిగా కథ కోసమే తీశాను. మీరేంటి ఇది ఇంట్రాగేషన్ చేస్తున్నారా, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా అర్థం కావట్లా. ఇది ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, సినిమా తీయటం అనేది ప్రయత్నం, నచ్చటం అనేది ఆ ఎఫెక్ట్ వచ్చిందా లేదా అనేది రిలీజ్ తర్వాత ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. కానీ నాకు డెఫినెట్గా చిన్నప్పటి నుంచి నాకు భయపెట్టడం అంటే ఇష్టం. నేను భయపెట్టడంలో బిజీగా ఉండి నేను భయపెట్టడం టైం రావట్లేదు. బట్ ఐస్ ఎవరు, క్రీమ్ ఎవరు? ఐస్ ఈజ్ నవదీప్ అండ్ క్రీమ్ ఈజ్ తేజస్. ఆ కంపారిజన్ ఏంటో నాకు తెలియలేదు, బట్ అడిగారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలని చెప్పాను. కానీ యాక్చువల్గా ఐస్ క్రీమ్ అనే యాక్చువల్ రియల్ ఐస్ క్రీమ్గా ఒక క్యారెక్టర్ ఉంది, దాని మొదలు పెట్టాం. బట్ రాము గారితో వర్కింగ్ అనేది డెఫినెట్గా ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. యాజ్ అన్ యాక్టర్గా సెట్కి వెళ్ళినప్పుడు పొద్దున్నే ఆయన చెప్పింది చేస్తే ఎక్సైట్మెంట్ వస్తుంది, ఆయన చెప్పినట్టు యాక్ట్ చేస్తే, లేదంటే ఆయన ఎలా చేయాలో చెప్తుంటే వింటుంటే చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి యాక్ట్ చేసినా మళ్ళీ కొత్తగా ఏదో చేసినట్టు. అండ్ దెన్ ఆ డిఫరెన్స్ చెప్పి అలా కాదు ఇలా చేద్దామని ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయడం అనేది చాలా రోజులైంది యాక్చువల్గా చేసి. కొత్త డైరెక్టర్లతో లేదంటే ఇంతకుముందు నేను చేసిన డైరెక్టర్లకి మీరేం చేస్తారు చెప్పండి, దాన్ని బట్టి దాంట్లో ఏదైనా డిఫరెన్స్ అన్నట్టుగా చేపించేవాళ్ళు. బట్ ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో చేయి అన్నారు. సో ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ టెక్నిక్ అండి. ద వే వీ షార్ట్ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో వెరీ డిఫరెంట్. సో అండ్ రామ్ సత్యనారాయణ గారు మిమ్మల్ని లాస్ట్లో మాట్లాడించాలండి, మీరు మొత్తం అన్నీ చెప్పేశారు. సో ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. రామ్ సత్యనారాయణ గారితో నేను ఇంతకుముందు 2-3 టైమ్స్ మీట్ అయ్యాను అండ్ ఎప్పుడు కలిసినా సరే సినిమా గురించి మాట్లాడుతూ ఏదైనా సినిమా చేద్దామని చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు ఎప్పుడు. సో డెఫినెట్గా మీకు అందరికంటే సక్సెస్ రావాలి సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం నాకు ఒక కాల్ వచ్చింది, రామ్ గోపాల్ వర్మ గారు ఏదో థ్రిల్లర్ తీస్తున్నారు, ఆ థ్రిల్లర్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అని చెప్పారు. ఓ రామ్ గోపాల్ వర్మ అని ఎక్సైటెడ్గా వెళ్ళాను. అదే రోజు షూట్ అన్నారు, షూట్ చేసేస్తారు, షూట్ అయిపోయింది. రామ్ గోపాల్ వర్మ గారు నన్ను పిలిచి నువ్వు చాలా న్యాచురల్ యాక్టర్ అమ్మా అని చెప్పారు. నేనేం చేశారు, నేనేం యాక్టింగ్ అంటున్నారు, నాకేం అర్థం కాలేదు. తర్వాత ఒక 2-3 డేస్కి కాల్ చేసి ఇంకో సినిమా తీద్దాం అనుకుంటున్నాను నేను లీడ్గా అన్నారు. ఆల్మోస్ట్ గాల్లో అలా ఎగురుతూ తిరిగాను కాసేపు. తర్వాత తీస్తారా లేదా డౌట్ ఉండింది. ఒక 2-3 డేస్లో నెక్స్ట్ వీక్ షూట్ అమ్మా అన్నారు. అదేంటి సార్ మొన్నే కదా అంటే, లేదమ్మా నెక్స్ట్ వీక్ షూట్ అన్నారు. షూట్ అయిపోయింది, సినిమా ఉంది ఇక్కడ. నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు, నేను ఇంకా కల్లోనే ఉన్నాను. నిజంగా నన్ను ఎవరైనా వచ్చి నిద్రలేపండి సింపుల్గా. థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ గారు చాలా సినిమాలు తీసినా కూడా ట్రాఫిక్ అనే సినిమాతో ఒక సెన్సేషనల్గా అందులో మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత 3 సినిమాలు తీసి సక్సెస్ చేశారు. 4th సినిమా రామ్ గోపాల్ వర్మ గారితో తీస్తా అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నా శ్రేయోభిలాషం నుండి లేకపోతే నా శిష్యుడి కింద అవనండి ఏమైనా కూడా అతను 4th ఫిలిం ఈ సినిమా మంచి సక్సెస్ చేస్తారు. వర్మ గారు లాంటి డైరెక్టర్ గారు చేయడం ఈయన చాలా ప్లస్ పాయింట్. ఎన్ని సినిమాలు తీసినా కూడా ప్రతి మనిషికి ఒక యాంబిషన్ ఉంటుంది. అలాగా నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఏనాటికైనా సేమ్ రామచంద్ర గారు నేను కూడా సినిమా పాడిపట్ల సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు, కృష్ణ గారిని చూడడానికి వెళ్ళినప్పుడు నాకు ఇంటర్వ్యూ కూడా దొరకలేదు. అటువంటిది అప్పుడు అనుకున్నా, రాఘవేంద్ర గారితో సినిమా తీయాలి ఎప్పటికైనా సరే, లైఫ్ అంటూ ఉంటే ఏం సంపాదించాను కాదు, ఒక మంచి పెద్ద డైరెక్టర్తో సినిమా తీయాలని కోరుకున్నాను. అది సక్సెస్ సుందరగానే తీశాను, సక్సెస్ అయింది. అలాగే రామ సత్యనారాయణ ఈ సినిమా ఐస్ క్రీమ్, ఈ సినిమాలో రామ సత్యనారాయణ
ఐస్ క్రీమ్ లాగా అందరికీ ఐస్ క్రీమ్ తింటే ఎంత ఉత్సాహం, పిల్లలు ఎంత ఎగబడి తింటారో అలాగా ఈ సినిమా అతనికి మంచి సక్సెస్ కావాలి. ఈ సక్సెస్ పునాది డెఫినెట్గా ఇతనికి మంచి లైఫ్లో ఒక మంచి మెట్టు ఎక్కాలని చెప్పి మనసా కోరుకుంటున్నాను. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారి గురించి చెప్పడానికి ఇది నేనంత వాడిని, కానీ డెఫినెట్గా ఆయన సినిమాలో ప్రతి సినిమాలో ఏదో ఒక క్రేజ్, ఏదో ఒక సెన్సేషనల్, ఏదో ఒక అది తెలియనిది. ప్రతి వాళ్ళు కూడా వర్మ గారి సినిమా అంటే చాలు డెఫినెట్గా ఆ ఓపెనింగ్సే సెపరేట్గా ఉంటాయి. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. అలాగే నవదీప్ కూడా మంచి హీరో, డెఫినెట్గా వీళ్ళ కాంబినేషన్లో మంచి సక్సెస్ఫుల్ సినిమా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ట్రైలర్ చూశారు కదా, ఒక్క సీను డైలాగ్ దర్శనం లేకుండా ఎంత బాగుందో చెప్పాలంటే చాలా నాకు బాగా నచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని, సక్సెస్ అవ్వాలని మనసా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.